టీజీపీఎస్సీపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 పై టీజీపీఎస్సీలో పారదర్శకత లోపించిందని మండిపడింది. 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా కూడా టీజీపీఎస్సీలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాల్సింది పోయి మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. రైట్, ఇక గ్రూప్ 1 కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, వాట్స్ ద అప్డేట్స్? గ్రూప్ 1 పైన నిన్న జరిగినటువంటి హైకోర్టులో జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి దాదాపు 222 పేజీల ఆర్డర్ కాపీని ఇవ్వడం జరిగింది హైకోర్టు. టీజీపీఎస్సీలో పారదర్శకత లోపించిందన్నటువంటి హైకోర్టు టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆర్డర్ లో పేర్కొనడం జరిగింది. టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సందర్భంలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా టీజీపీఎస్సీలో ఎట్లాంటి మార్పు రాలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాల్సింది పోయి మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీజీపీఎస్సీ తీవ్రంగా నష్టపోతున్నారు. రోజుకు 12 గంటల పాటు కోచింగ్ సెంటర్ లో యువత కష్టపడుతున్నటువంటి సందర్భంలో టీజీపీఎస్సీ తన సొంత నియామకాలను ఉల్లంఘించింది. వారికి ఉన్నటువంటి నియమాలను తీసుకొచ్చింది. గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి తెలుగు మీడియం హైకోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు 89.9% మంది, తెలుగు మీడియంలో ఉన్నటువంటి వాళ్ళు 9.95% మంది సెలెక్ట్ అయ్యారనేటువంటిది హైకోర్టు నోటీసు తీసుకొచ్చిన సందర్భంలో తెలుగు మీడియంలో బాగా రాసిన వారికి ఎంత నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ అడుగుతారు అంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. దీనికి టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి సమాధానం పైన హైకోర్టు తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీఎస్సీలో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏపీపీఎస్సీలో కూడా తెలుగు మీడియం వారు ఇలానే సెలెక్ట్ అయ్యారా అనేటువంటి క్వశ్చన్ ని కూడా టీజీపీఎస్సీ వేయడం జరిగింది. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 నియామకం 3 లేయర్లలో ఉంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కానీ తెలంగాణలో కేవలం ప్రిలిమ్స్, మెయిన్సే ఉన్నాయి కదా అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఆన్సర్ షీట్స్ కరెక్షన్ అంశంలో సరైన విధానాన్ని టీజీపీఎస్సీ పాటించలేదనేటువంటి అంశాన్ని చాలా రైట్.